ఇంకేం చేయలేను. నన్ను వదిలేవే. బాబు గారు ఏంటి ప్లీజ్ బాబు గారు, ఒక్కటి ఇంకొక్కటి నా వల్ల కాదే. ఒక్కటి తీస్తే 30 అయిపోతాయి బాబు గారు. నన్ను వదిలేవే రంగి. నా కోసం బాబు గారు ప్లీజ్. ఏంటి బాబు గారు ఆగిపోయారు? నా వల్ల కాదే రంగి. I love in this world. I love in this world. ఈడెవరు బాబు? హైదరాబాద్ లో నీరు కరువు అయితే ఈడేటి ఎంత దారి పోతున్నాడు? అమ్మో, దారంతా వరదపోతే కొట్టుకుపోయేలా ఉన్నాను. భారతదేశ జనాభా తగ్గించే ఆయుధం మీ చేతుల్లో ఉందా? ఏంటబ్బా అది? Transcend is the new style. ఎవరు రాలే. బాస్ వచ్చారా? హాయ్, ఉన్నారండి? ఓకే. ఎంతసేపు ఏంది వచ్చి అడుకుండా లోపలికి వచ్చాడువేనా? సారీ. సర్లే లోపల రా. అయినా ఎవరు పెట్టారు చెత్తంత నా టేబుల్ మీద? ఎందుకు ఈ తొక్కల చెత్తంత నా టేబుల్ మీద పెడతారు మీరు? సర్లేరా. ఆ నలిపేదేదో నన్నే నలపొచ్చుగా బుజ్జి. సరే, నువ్వు ఎందుకు వచ్చావు? సెన్స్ తెలీదే? అడిగి రావాలని
కనీసం ఎక్స్క్యూజ్ అడగాలని కూడా తెలియదా టూ మచ్ తయారయ్యా నీ సంతకం కోసం వచ్చాను బుజ్జి. ఆ తొక్కలో తిట్టి నీ పెన్ను తీసి నా ఫైల్ మీద సంతకం చేస్తే లింగం లింగం అంటే లింగం తెగుద్ది, తాగురు అంటే టంగు తెగుద్ది. ఇంతకీ రేటా వచ్చిందిగా, లోపల ఏం జరుగుతుందంట? ఏమో మాకేం తెలుసు, నువ్వెళ్ళి చూడొచ్చు కదా. తెలదు మరి. ఏంటి మీదకి వస్తున్నా? వదులు వదులు. ఏమనుకున్నావు రీటా? రీటా ప్లీజ్ ఆఫీస్ రీటా నేను చెప్తా రీటా ప్లీజ్ రీటా వద్దు రీటా రీటా వద్దు రీటా ప్లీజ్ రీటా నో రీటా నా వల్ల కాదు రీటా రీటా ప్లీజ్ దండం పెడతాను రీటా ప్లీజ్ రీటా రీటా నా వల్ల కాదు రీటా రీటా ప్లీజ్ అసలే నా చెప్పడానికి రీటా ప్లీజ్ రీటా రీటా ప్లీజ్ రీటా అర్థం చేసుకోండి ప్లీజ్ దండం పెడతాను రీటా ప్లీజ్ రీటా అర్థం చేసుకోండి నా వల్ల కాదు రీటా నాకు అసలే శక్తి లేదు రీటా ప్లీజ్ రీటా అర్థం చేసుకో నా వల్ల కాదు ఒక్కసారి అంతేనా? ఇంకేం లేదా? అంతే, ఇంకేం లేదు. ప్లీజ్ అవుట్. చెప్తున్నా వెళ్ళమని వెళ్ళు. ఓకే. అయ్యా వదిలిందిరా బాబు దెయ్యం. పిచ్చి బుచ్చి ఎప్పుడు మారుతావో ఏంటో. అత్తి 10 మందిలో బాగోదు మేడం. పేపర్ పెట్టి అని చెప్పాను. ఓ ఇదా, నేను ఇంకా ఏదో అనుకున్నాను. అనుకుంటావులే. బుజ్జి రేపు నా బర్త్డే రా, నువ్వు తప్పకుండా రావాలి. వస్తావు కదూ? రేపా? రేపు తప్పకుండా రావాలి బుజ్జి. అది కాదు, రేపు కుదరదు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? లేదు రేట, నా మాటను అసలు కుదరదు రేపు. ప్లీజ్ ప్లీజ్ ఓకే ప్లీజ్. ఓకే 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 థ్యాంక్ యూ. ఈ రోజు మాత్రం వదలకూడదు. మొన్న మిస్ అయిపోయాడు. వస్తాడంటావా? వస్తాడు వస్తాడు. వావ్. హాయ్ రీటా, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. తీసుకో. ఏంటిది, సేఫ్టీయా? అవును, నీ బర్త్డే అన్నా ఎవరు లేరేంటి? అమ్మో రీటా, నువ్వేదో ప్లాన్ చేసి ఉంటావు నాకు తెలుసు. బాయ్. బుచ్చి. ఓహో, చిలిపోడే కానీ మొహమాటం ఎక్కువ. బుచ్చి
కిరాయి అనుకుంటా. ట్రై చేస్తే పోలా. నైటా టైం పాసా? గేట్ పాస్ కూడా లేదు. ఇంతకీ నువ్వెవరు? అమ్మాయిని. మీరు ఊ అంటే ఓ ఆట ఆడుకుందాం. చిరాకు పడతారు ఎందుకు? ధర తక్కువ సుఖం ఎక్కువ. ఏదో పెద్ద జంబల్ హాట్లా ఉంది. అర్జెంట్ గా సైడ్ అయిపోవాలరా బాబు. ఆ, బాబు గారు, అబ్బా ఎవడరా బాబు ఈ టైంలో? బాబు గారు, తలుపు తీయండి బాబు గారు. బాబు గారు, బాబు గారు. ఏంటే రంగి ఈ టైంలో లోపలికి వచ్చేస్తున్నా? హాల్లో భయంగా ఉంది బాబు. సరే తగలాడు. అట్టగే. దీనికి అలా పలా ఉండదు. ఎప్పుడు పడితే డిస్టర్బెన్స్ ఇది చంపుతుందిరా బాబు. అయ్యో బాబోయ్, దీని చూపులు చాలా తేడాగా ఉన్నాయి. అర్జెంట్గా మనం జాగ్రత్త పడాలి. ఓం కామేశ్వరాయ నమః. ఓం వగలాడియే నమః. ఓం చిన్నపాప పెదపాపాయ నమః. ఓం వన్నెలాడియే నమః. ఓం వన్నె లేడియే నమః. ఓం చిలిపి కోరికాయ నమః. ఓం వయ్యారి బామలాయ నమః. ఓం వగల రాణియే నమః. ఓం షకీలాయ నమః. ఓం కామేశ్వరాయ నమః. అదే సెక్స్ బాంబు, వీడు ఫ్యాన్. ఓం చిన్నపాప పెదపాపాయ నమః. ఓం వన్నెలాడియే నమః. ఓం వన్నె లేడీ అయిన ఇది ఆఫీసా లేకపోతే భూత సినిమా హాలా సార్? వీడికి రోజు రోజుకి పిచ్చి బాగా ముదిరిపోతుంది. షకీలా గల మొదలెట్టాడా? ఇక అయిపోయాం. షకీలా గోల. షకీలా అంటే ఎవరనుకున్నా? దిగు నుండి భూకి దిగి వచ్చిన నా ప్రేమదేవత షకీలా. అబ్బా, 6 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల దాకా తెలిసిన వాళ్ళు నలుగురే నలుగురు. 1 అబ్దుల్ కలాం, 2 మన్మోహన్ సింగ్, 3 ద గ్రేట్ క్రికెట్ ఆటగాడు సచిన్ టెండూల్కర్, 4 నా ప్రేమ దేవత షకీలా, ద గ్రేట్ ఇండియన్ సెక్సీ సింబల్ షకీలా జిందాబాద్, షకీలా జిందాబాద్, షకీలా జిందాబాద్. ఎవరన్నా అయితే ఓకే షకీలా. లింగం లేపించాలు షకీలా గురించి. హలో మినీ షకీలా, ఫైల్ తీసుకుని లోపలికి వస్తావా? ఓకే సార్. అయినా మీరంతా ఏం చేస్తున్నారు ఇక్కడ? అవుట్ అవుట్. ఏంటి ఈ తొక్కలో టైపు? అందులో సెగలు వగల తప్ప ఏం కనిపించట్లేదు. 6 o'clock అనుకుంటా. సెక్స్ తప్ప నీకేం తెలీదా? నన్ను చూడు, ఏ సెక్స్ కన్ఫ్యూన్స్ లేకుండా ఎంత ఆనందంగా ఉన్నాను, ఎంత సంతోషంగా ఉన్నాను. మొన్న నువ్వు సెక్స్ బాంబు నలపలేదు ఎడా? సార్? నేను చూసాను సార్. లేదు బుచ్చి, నేను చూశాను. లేదు లేదు బుచ్చి, నువ్వు నలపడం నేను చూశాను. ఏంటి నలిపని అంటున్నావు? అదేదో నిన్ను నలిపేసినట్టు. పేపర్ అన్న తర్వాత నలిపేయడం, పెన్ అన్న పడేయడం, ఇట్స్ వెరీ కామన్. అవి చూసి చూడట్టు వదిలేదు కానీ తప్పంటే అలా బ్లడీ కామెంట్స్. మొన్న నువ్వు నా బర్త్డేకి తెలా? అవంటే అవంటే అవే బుడగలు. ఇవన్నీ తెలుసుకుంటున్నాను. ఎందుకు పిలిచావు? బుచ్చి నువ్వు రావాలి, బుచ్చి నువ్వు రావాలంటే కదా నేను వచ్చాను. బర్త్డే అన్నావు కదా అని చెప్పి కేక్తో పాటు బెల్లం తీసుకొద్దామని మెడికల్ షాప్కి వెళ్ళాను. వాడిచ్చాడు, నేను తెచ్చాను. అది కూడా తప్పే. వచ్చి 10 నిమిషాలు కాలేదు. వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయమంటే పెద్ద గొడవ. ఆయన నీతో నాకేంటి? సారీ బుచ్చి, మీరు చేస్తే అన్ని ఒప్పు, నేను చేస్తే తప్పు. ఐఎమ్ వెరీ సారీ. పెదపాప సినిమాలో షకీలాలా నువ్వు బాధపడుతూ లోపల నుంచి వస్తుంటే లోపల ఏదో జరిగిందనిపిస్తుంది. లోపల ఏం జరిగినా పర్వాలేదు, నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఈ కళాకారుడు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. లింగం, నేను ఏదిస్తా తీసుకుంటావా? తప్పకుండా తీసుకుంటాను. ఇస్తారంటే ఏదో అనుకున్నా, నువ్వు ఇచ్చింది ఇదా? ఒరే లింగం, రజనీని పిలవరా.
పిలుస్తున్నాను సార్. మొత్తం చూసాను. అమ్మ కలంకిత లోపల పుల్లిరాజే పిలుస్తున్నాడు. వెళ్ళమ్మా. ఏంటి సార్ పిలిచారట? అవును, ఆ ప్రాజెక్ట్ వర్క్ ని సైన్ చేయాలంట కదా, ఒకసారి ఆ ఫైల్ ఇటు. ఓకే. ఈ సంతకమేనా సార్? ఆ సంతకం పెట్టరా? అబ్బా, ఈ సంతకాలు కూడా భరించలేకపోతున్నాను రా బాబు. సంతకాల వాళ్ళ తర్వాత నువ్వు ముందు బయటికి వెళ్ళి. అవుట్. ఉసే నాయనమ్మా, ఏంటే ఈ కాలంలో సంతకం కాని అమ్మాయిలంటూ ఉండరా? అయినా ఎక్కడుంటదే, చచ్చిపోతున్నానే బాబు. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. కౌసల్యా సుప్రజా ఎక్కడికి వెళ్తున్నారు నాన్న? ఎక్కడికి లేదమ్మా, నీకు పెళ్లి సంబంధం చూద్దామని మ్యారేజ్ బ్యూరోకి వెళ్తున్నాను. వెళ్ళొస్తానమ్మా. సరే. నమస్కారం అండి విడ్డూరం గారు. నమస్తే. అర్జెంటుగా ఇప్పుడు నాకు పెళ్ళం కావాలి. మీరేం చేస్తారు నాకు తెలియదు. అదేంటయ్య బాబు అంత మాటనిస్తావు? ఆ? నీకు పెళ్ళం కావాలా పిల్ల కావాలా? అంటే పెళ్ళం అనుకో పిల్లాడు ఫ్రీ, ఆ, పిల్ల అనుకో పిల్ల ఫ్రీయా? లేకపోతే ఏంటండి, పెళ్ళానికి పిల్లడు ఫ్రీ అంటే ఏదో చాక్లెట్ ఫ్రీ లాగా. ఆ? ఫ్రీలు కేర్ ఫ్రీలు తర్వాత అమ్మా. ముందు ఈ ఫోటో చూసి నచ్చిందో లేదో చెప్పు. ఈ అమ్మాయి వెనకాల చాలా ఆస్తులున్నాయి, నచ్చేసిందేంటి? వెనకున్న ఆస్తులు సరే, ముందున్న ఆస్తుల సంగతి చెప్పండి, చూద్దాం. ఉమ్, మా అమ్మాయి అందానికి నా ఆస్తికి తగ్గ బంధం వేయాలండి. లక్షణంగా ఉంది. లక్షలు ఇస్తే లక్ష బంధాలు వేయచ్చు. హలో, ముందు నా బంధం గురించి తేల్చవయ్యా. బాబు బుచ్చిబాబు, నీకు రాసి లాంటి అందమైన అమ్మాయిని చూస్తాను కానీ ముందు ఫోటో ఇవి నాయనా ప్లీజ్. తీసుకోండి. అడ్రస్ రాసివ్వండి. అలాగేనండి. ఇంతకీ మీ అల్లుడు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో, రంగు, హైటు, ఇంకా ఏమేం క్వాలిఫికేషన్స్ కావాలో చెప్పండి మరి త్వరగా. అబ్బా, మంచి మర్యాద ఉంటే చాలు, ఇలా మాత్రం ఉండకూడదు. ఓహో, సార్ ఆ టైప్ అనుకుంటా. లేకపోతే మగాళ్ళు నచ్చపోవడం ఏంటి? ఎల్లవయ్యా బాబు. ప్లీజ్. బుచ్చిబాబు గారు ప్లీజ్ మీరు వెళ్ళండి. రామారావు గారు మీరు కూడా అడ్రస్ వివరాలు ఇచ్చెళ్ళండి. ఉంటానయ్యా విడ్డూరు. మంచిది. చెక్కబయ్యా, వెళ్ళొస్తానే. అబ్బా, ఇదంతా నాకు కర్మరా బాబు. మామా ఏంట్రా? లంగవని లేసుకొని చెంగు చెంగుమని ఏం ఆడుతున్నారు మామ అమ్మాయిల ఆట? మామ ఆ అమ్మాయిలు అలా చెంగు చెంగున ఆడుతుంటే నాకు చెంగు చెంగున ఆడాలనుంది. అవునురా, నువ్వు అమ్మాయిల గురించి బాగా వర్ణిస్తావు కదా, ఒక్కసారి వర్ణించరా. ఐశ్వర్య రెక్కళ్ళు, లారాదత్త పళ్ళు రాసి. నువ్వు సైకిల్ చేయకరా, జనాలందరికీ తెలుసు ఆ విషయం. ఏహే, నేను చెప్పేది దాని గురించి కాదు, ఆ షేపుల గురించి. చూడవే వాళ్ళు ఎలా కామెంట్స్ చేస్తున్నారు. ఏంటి లక్ష్మి, నిన్న మీ ఇంటికి వస్తే మీ నాన్నగారు లేరు? ఏం లేదే, మొన్న నన్ను ఒకటి కామెంట్ చేశాడని వాడిని మా నాన్న పెట్రోల్ వేసి తగలబెట్టాడు. మా నాన్న ప్రస్తుతం జైల్లో ఉన్నాడు లేవే. పోయారే వెధవలు, ఆడదాన్ని చూస్తే చాలు చొంగ కార్చుకుంటారు. పదండి మనం వెళ్ళి ఆడుకుందాం. రండి. రైటా రాంగా?
రైటా రాంగా? రైట్. రైటా రాంగా? రైట్. రైటా రాంగా? అడుగు తిరిగిందిరా బాబు. నవ్వుతూ చూడకపోతే లేపచ్చు కదా. థ్యాంక్స్ అండి. అబ్బా అబ్బా నడుము విరిగితే విరిగింది కానీ చాలా అందంగా ఉన్నారండి. వెళ్ళొస్తానండి. ఏంటే అలా చూస్తున్నావు? అతను అంత బాగా నచ్చేశాడా? అవునే, మీద పడినా పట్టించుకోలేదు. అతనే నిజమైన మగాడు. అదేమో నడుము బెంచేసింది. నువ్వే మొత్తం ఇచ్చేసినట్టున్నావు. అలాగే పర్వాలేదు బాబు, పర్వాలన్నీ నీవే. ఏంటంటే బాబు. పొద్దున్నే లేసి దేని మొహం చూసాను కానీ ప్రతి ఒక్కటి వచ్చి నా మీద పడుతుంది ఏంటి? అబ్బో లిగు గౌడు గీతలో ఉన్నావు. లిగు లిగు. బాబు ఏం కట్టించినాడు కానీ ఇలా ఉంది అసలు. రొమాన్స్ చేయడానికి ఇది ఒక వంక. రే ఎప్పటి నుంచో చూస్తున్నాను. ఆ షకీలా కూడా వింటే చెప్పరా బాబు కొంచెం. ఏం చెప్పమంటారు సార్? షకీలా లాంటి నా మరదలు, షకీలాలా కాకపోయినా అందులో సగభాగం ఉండే నా మరదలు స్విమ్మింగ్ పూల్లో అలా అలా చేపలా ఈత కొడుతూ ఉంటే చూడడానికి ఎంతో బాగుండేది. తర్వాత ఏమైంది? ఇంతకీ ఏమైంది చెప్పు. లేడి పిల్ల చెంగు చెంగున గింతిలేసే నా మరదలు తన ఎడం కాలితో నా గుండెల మీద తన్ని ఎవరితోనూ లేచిపోయింది. అప్పటి నుండి ఈ షకీలా అన్న నా ప్రేమను కరుణిస్తుందని కర్మ కర్మ. రోజు పూజలు చేస్తున్నా. ఎప్పటికైనా నా షకీలా నన్ను తప్పకుండా ప్రేమిస్తుంది, అయ్యో, తప్పకుండా తెలుసురా ప్రేమిస్తుంది. బాబు. అయ్యి బాబాయ్. నీ ఎత్తురు నా చేతిలో చిత్తైపోవాలంతే. మీ ఎత్తులు చాలా బాగున్నాయండి. అయ్యి బాబు, నేను అన్నది చెస్ ఎత్తుల గురించి అండి. అసలు ఎత్తులు చూస్తే చిత్తైపోతావురా. బాబు గారున్నారా? మీరెవరండి? బ్రోకర్ని. అయ్యి బాబు, బ్రోకరా? మంచి కసక్కుంటే చూడు బాసు, ఆ? మనీ ఎంతైనా పర్లేదు. అయ్యి బాబోయ్, నేను ఆ బ్రోకర్ని కదయ్యా బాబు, మ్యారేజ్ బ్రోకర్ని. ఓహో, మ్యారేజ్ బ్రోకర్వా? ఉండు, బాస్ని అడుగు వస్తా. సార్, మీకోసం అమ్మాయిల బ్రోకర్ వచ్చాడు, పిలవమంటారా? అంత సీక్రెట్స్ ఏమి లేవు. కొంచెం ఎక్స్ట్రా తగ్గించి నువ్వు వెళ్ళి ఆయన పంపించి వెళ్ళే. ఓకే. అబ్బు, ఎత్తులు బాగున్నాయి. హలో, పెళ్ళిళ్ళు బ్రోకర్ గారు, ఎలాండి? బాస్ పిలుస్తున్నారు. అలాగే. నమస్తే సార్. నమస్తే, కూర్చోండి. ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదు, ఈ ఫోటోలు చూపిద్దామని వచ్చాను. సారీ సార్, నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని చూశాను.
ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాను, సో ఆ అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నాను. ఇక మీరు వెళ్ళొచ్చు ప్లీజ్. సార్ సారీ సార్ సార్, ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది. ప్లీజ్ నా మాట వినండి Please, సార్. sir, నన్ను ఇబ్బంది మీరు ఒకసారి చూడండి, మీరు సార్, నా మాట మీకు వినండి. నచ్చుతారు సార్. సార్, ప్లీజ్ సార్, అందుకే సార్ చూడండి సార్, సార్, నా మాట please, వినండి సార్. కాదు సార్, దయచేసి మీరు వెళ్ళండి ప్లీజ్. సరే సార్, మీరు ఇలా అన్నారని నేనేం ఫీల్ అవ్వను. అంటే మీరేదో ఇంట్రెస్ట్ గా వచ్చారని ఫోటోలు తీసుకొచ్చాం. మీకు ఇంట్రెస్ట్ లేని మేం చేయగలండి. మీ కాళ్ళ దగ్గర ఫోటో పడింది, ఇలా ఇస్తారా? అరే ఎవరి అమ్మాయి? ఈ అమ్మాయినే సార్ నేను ప్రేమించింది. ఎవరమ్మాయి అండి? అదే బాబు, ఆ రోజు మా బ్యూరోకి వచ్చిన రోజున ఇలాంటి అల్లుడు దొరకకూడదన్నాడు కదా మిమ్మల్ని చూపించి, వాళ్ళ అమ్మాయినండి. ఓ, అనవసరంగా నేను ఆయనతో గొడవ పడ్డానే. ఎలా ఈ సంబంధం మీరేదోలాగా ఓకే చేయాలి ప్లీజ్. 1000 అబద్ధాలు ఆడైనా మీ పెళ్లి చేస్తానండి, నిశ్చింతగా ఉండండి. మీరు ఆ పని మీద ఉండండి. అలాగేనండి, శుభం. అది బాబాయ్, ముందు పిల్లని చూపించమంటే మందు పార్టీ కూడా పళ్ళాలు ఉన్నట్టుంది. పెడతారేంటి? మంచి ఏర్పాట్లే. పళ్ళాల్లో పలహారాలు మానేసి ఇవన్నీ పెట్టారేంటండి? ఆ, ఆ, ఎవరి కోసం అండి ఇవన్నీ? ఇవన్నీ మీకోసమే. ముందు ఫుల్, తర్వాతే పిల్ల. అయ్యో బాబాయ్, సిగరెట్లా? అదేంటి మందు? వేయింగ్ మిషన్ దేనికి? బీపీ మిషన్ కూడానా? అసలు నిజంగా పెళ్లి చూపులేనా? ఏంటి ఇదంతా? ఇదంతా మా సాంప్రదాయం లేడు. ఏంటి అసలు భలే సంబంధం తీసుకొచ్చావు అయితే అయింది కానీ. ముచ్చట పడ్డావు కదా, పడు. ఏం ముచ్చటపడ్డవే ఏంటో, దోల తీరిపోతుంది. అల్లుడు ఏం కంగారు పడకండి, ఒకే ఒక్క టెస్ట్ ఉంది అల్లుడు. ఇంకొక టెస్ట్? ఈ డాక్టర్ గారు, దగ్గరకంటే బ్లడ్ కాదు కదా మరి. ఓ అయిపోయింది. ఏం ఓర్చుకోవడం అండి, ఆ. పుట్టి పెరిగిన తర్వాత ఇంత బ్లడ్ చూడడం ఇదే ఫస్ట్ టైం బాబు. అంత భయపడతావేంటయ్యా? నా లైఫ్ లో ఇంత బ్లడ్ తీయడం ఇదే ఫస్ట్ టైం. ఓకే, మ్యాటర్ ఓవర్, మీరు కూర్చోండి. డాక్టర్ గారు రిపోర్ట్ త్వరగా పంపించండి. 1 గంటలో తీసుకొచ్చేస్తాను. అల్లుడు రా, కూర్చో. కూర్చో అల్లుడు. ఎంతైనా మా అల్లుడు వెరీ గుడ్. అవును, వీళ్ళు నీకు అన్ని టెస్టులు చేస్తున్నారు, నీకు ఆల్రెడీ అలాంటివి ఏం లేవు కదా. నువ్వు నోర్మియా. ఏం సంబంధం ఏంటో, లేని టెన్షన్ క్రియేట్ చేశారు వీళ్ళు. డాక్టర్ గారు రిపోర్టు. సక్సెస్, అబ్బాయికి ఎయిడ్స్ లేదు. థ్యాంక్ యూ డాక్టర్. అల్లుడు, నేను పెట్టిన పరీక్షలను పాస్ అయిపోయావు. చాలా ఇంత మంచి అల్లుడు దొరుకుతాని కళ్ళ కూడా అనుకోలేదు అల్లుడు. నిజంగా మా అల్లుడు వెరీ వెరీ గుడ్. మా అమ్మాయికి తగిన వాడు అల్లుడు. ఇన్నాళ్ళ నిరీక్షణ తర్వాత నాకు ఎయిడ్స్ లేని అల్లుడు దొరికాడు. శుభం. దీనికి బ్యాక్ కూడా రేయ్ లింగం, రేయ్, ఇట్రా. సార్. ఏం సార్? రేయ్, ఈ రోజు నా పెళ్లి కుదిరింది. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సార్. రేయ్, నువ్వు వెళ్ళి స్వీట్ తీసుకురా. సరే సార్. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సార్. ఈ రోజు కంగ్రాట్స్ సార్. కంగ్రాట్స్ థ్యాంక్ యూ. హే రీటా, ఆ? అందరూ హ్యాపీగా కంగ్రాట్స్ చెప్తుంటే నువ్వేంటి అంత డల్గా ఉన్నావు? ఏయ్, ఏం లేదు. నేను చేసుకోలేదేనా? అది కాదబ్బా, నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను. మళ్ళీ జన్మంటూ ఉంటే నువ్వు నన్ను చాలా ఇష్టపడుతున్నావు కాబట్టి నిన్నే చేసుకుంటాను, ఓకేనా? ఎనీవే కంగ్రాట్స్. ఓకే, బాధగా అయితేనో హ్యాపీగా అయితేనో కంగ్రాట్స్ చెప్పు. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ థ్యాంక్ యూ యూ. వెరీ మచ్. రీటా, ఇంతసేపు వరకు ఏం చేస్తున్నావు? అందరూ వెళ్ళిపోయారు కదా, నువ్వెందుకున్నా? మనసు బాగాలేదు. మనసు బాగలేదా? మనసు ఏ రోజు ఇందబ్బా మన మాట. ఇలా చూడు, రా, నీ అటే వెళ్తున్నాను, డ్రాప్ చేసేస్తాను. ప్లీజ్ కమ్. ఓకే. కూర్చో బుజ్జి. లేదు రీటా, ఇప్పటికే లేట్ అయింది. ఇంత దూరం వచ్చాక వెళ్ళిపోతానంటావేంటి? కూర్చో ప్లీజ్ రీటా, బుజ్జి, వెళ్తాను నేను. ప్లీజ్. ఎందుకు భయపడుతున్నావు? నా కోసం ఉండలేవా బుజ్జి? చీకటి పడింది, ఇప్పటికే చాలా లేటు, నువ్వు వెళ్ళాలి. నన్ను వదిలే. పర్వాలేదు బుజ్జి.
ప్లీజ్ బుజ్జి ప్లీజ్. ఐ లవ్ యూ బుజ్జి ప్లీజ్. కాదని పెళ్లి కుదిరిందని తెలుసు కదా. ప్లీజ్ బుజ్జి, వా రీటా. ఒక్కసారి తప్పు చేసేద్దాం. రీటా, బా రీటా, అందుకే చెప్పాను నేను లోపలికి రానని. అయినా పర్వాలేదు బుజ్జి ప్లీజ్. సారీ, నేను వెళ్తున్నా. బాయ్. బుజ్జి, నువ్వు నన్ను కాదని ఎక్కడికి వెళ్ళగలవు? నువ్వు పెళ్లి చేసుకున్నా నేను వదిలేది లేదు. నీ నుంచి ఆ సుఖం ఫస్ట్ నాకే దక్కాలి. ఆ సుఖం నాకే దక్కాలి. ఎందుకురా నా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావు? నాకు నచ్చిన ఒకే ఒక్క మగాడివి నువ్వే. ఎన్నో మ్యాచ్ ఆడిన సచిన్ కూడా ప్రాక్టీస్ లేకుండా పిచ్లోకి వెళ్ళలేదు. అటువంటిది ఏ ప్రాక్టీస్ లేకుండా నేను ఎవరి పేరు చెబితే మగాళ్ళ గుండెల్లో గుబులు రేగుతుందో, ఎవరి పేరు చెబితే పెళ్ళాలను సైతం వదిలి వస్తారో, మగాళ్ళంతా శృంగార దేవతగా కొలిసే నీ మనమడి శోభనం సౌఖ్యంగా మొదలై సుఖంగా జరగాలని దీవించిన ఆయనమ్మ. సై సై రా పద్మ. పాలు తీసుకోండి. ఏంటి మౌనం? ముందు పాలు తాగండి. ఏంటి పగలంతా నిద్రపోయావా? ఎందుకండి నిద్ర? మనం ఇద్దరం ఒకటే, ముగ్గురు అవుతాం కదా. అయినా ఈ రాత్రి మనకు శివరాత్రే. మురిపాల తర్వాత ముందు పాలు తాగండి. రా పద్మ. హలో. హలో పద్మ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చెప్పు. పద్మ, ఏమైనా జరిగిందా? లేనందుకే కదా ఇంత డల్. ఓహో, అసలు ఏం జరిగిందో చెప్పు. నువ్వు అనుకున్నట్టు రాత్రేం జరగలేదు. ఏమీ జరగలేదా? ఇప్పుడు అవన్నీ చెప్పాలంటే చాలా టైం పడుతుంది. నువ్వు ఒకసారి ఇంటికి వస్తే అన్నీ నీతో మాట్లాడతాను. త్వరగా రావి, వస్తావుగా? వస్తాలే. ఓకేనే, వీలు చేసుకొని రా. ఓరి పిచ్చి నా బుజ్జి, నాకు దక్కని సుఖం నీకెలా దక్కనిస్తాను? ఆ సుఖం నీకు దక్కదు. రాత్రి పాలు తాగానే నువ్వు అవుట్ అవుతావని నాకు ముందే తెలుసు. అసలేంటి బ్రేక్ ఫెయిల్. నాకేం చేయాలో అర్థం కావటం లేదే. అర్థమైంది. ఫస్ట్ నైట్ రోజు నేను ఇచ్చిన టాబ్లెట్స్ రోజు ఆయనకి పాలల్లో కలిపి మర్చిపోకుండా ఇవ్వు. ఇక నీ గెలుపు ఖాయం. చాలా థ్యాంక్స్. పద్మ, ఒక్క విషయం, నేను టాబ్లెట్స్ ఇచ్చిన సంగతి బుజ్జికి మాత్రం తెలియకూడదు, ఓకేనా? వెళ్ళొస్తాను. సరేనే. పాపం పిచ్చి బుజ్జి ఎక్కడున్నాడో. గజకర్ణం గోకర్ణం గోమేదం. రండి బాబు రండి, రండి బాబు రండి. చూడండి బాబు, నా పేరు నల్లమందు నటరాజ్. నా పేరు ముందు నల్లమందు అని పేరెందుకు వచ్చిందంటే
మీకు ఏ పిట్ట అయితే మీ చుట్టూరా తిరగాలో ఆ పిట్టకి నేను మందిచ్చానంటే ఆ పిట్ట మీ చుట్టూరా తిరుగుతూనే ఉంటుంది. నన్ను నటరాజు అని ఎందుకంటారంటే నా మందు ఎవరైతే వాడతారో వాళ్ళు నటరాజు కన్నా ఎక్కువగా ఆడతారు. అందువల్ల నన్ను నటరాజు అంటారు. ఆ దేవుడు మనతో ఆడతాడు, మనం ఇంకొకళ్ళతో ఆడతాం, వాళ్ళు ఇంకొకళ్ళతో ఆడతారు. అదేమిటది? మీలో ఎవరిలోనూ చలనమే లేదు, ఎవ్వరూ ఆటే ఆడరా? మీకెవ్వరికి ఆట ఆడటం రాకపోయినా సిగ్గుపడకండి నాయన. నా ఈ మూలికలతోటి మూమెంట్ తెప్పిస్తాను, ఈ లేహ్యంతో లేచి ఆడేటట్టు చేస్తేనే. ఈ నల్ల మందు మీద నమ్మకం లేదా నాయన? ఆలస్యం చేసిన అశాభంగం. ఈ ఆటకి చిన్న పెద్ద ముసలి ముతక అసలు తేడానే లేదు బాబు. ఈ ట్రాన్ నాయనా చూడు బాబు, నీ పేరేంటి నాయనా? రాము. రాము, ఇప్పటి వరకు ఏవైనా ఆటలు ఆడేవా నాయనా? ఓ ఆడాను. ఏ ఆటలు ఆడేవు నాయనా? బ్యాటాట. బ్యాటాట ఆడేసేవా నాయనా? చూసారా బాబులు, ఈ పిల్లవాడికి ఇంకా మీసాలు సరిగ్గా మొలవనే లేదు, అప్పుడే బ్యాటాట ఆడేసాడంట. మీలో చాలా మందికి ఆటలు ఆడాలనిపించవచ్చు, కానీ ఆడలేకపోవచ్చు. దానికి మీరేమీ బాధపడవద్దు. ఈ నల్ల మందు దగ్గర మందు తీసుకోండి, శుభ్రంగా ఆటలన్నీ ఆడుకోండి. చూడండి బాబులు, మీరందరూ MBBS MS చదువుకున్న వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చి మందులు తీసుకుంటారు, ఏమీ ప్రయోజనం లేదు. ఈ నల్ల మందు దగ్గర మందు ఎంత నమ్మకమైందో ఇప్పుడే మీకు చూపిస్తాను. చూడండి నాయనా, ఇది మోహ పిచ్చుకతో తయారు చేసిన మన్మథ లేహ్యం. చూడు బాబు, ఇది ఒకసారి పెట్టుకుని నాయనా. అదంతే నాయనా. చూడండి బాబులు, ఇది పట్టుకుంటేనే ఇంత లేచిపోతుందంటే ఇది వాడారంటే ఇంకెంత లేచిపోతుందో మీరే ఆలోచించుకోండి నాయనా. ఈ మన్మథ లేహ్యాన్ని వాడుకోండి నాయనా, మన్మథ సామ్రాజ్యాన్ని ఏలుకోండి నాయనా. దీన్ని వాడండి, శుభ్రంగా ఎవరికి ఏమి కావాలంటే అవన్నీ లేపుకోండి నాయనా. చూడండి బాబు, 100 రూపాయలు మాత్రమే ధర, 100 రూపాయలు మాత్రమే ధర, 100 రూపాయలు మాత్రమే. ఇక్కడ టై కట్టుకున్న బాబులున్నారు, టక్ చేసిన బాబులున్నారు, పైజమా వేసిన బాబులున్నారు, పంచ కట్టిన బాబులున్నారు. అందరికీ సమస్య ఒక్కటి. సిగ్గుపడి వెళ్ళిపోయారంటే పని లేకుండా జీవితాంతం సిగ్గుతో చచ్చిపోతారు. ఏమిటి నాయనా అలా ఆలోచిస్తున్నావు? ఇట్ రాన్ నాయనా, సిగ్గుపడికి నాయనా, రాన్ నాయనా, టక్ చేసుకున్న బాబు, ఇట్ రాన్ నాయనా. ఆలోచించకు బాబు, రా రా, రండి రండి, ఆలస్యం చేయకు బాబు. ఇదిగో తీసుకో నాయనా, సిగ్గుపడకుండా వాడుకో, సిగ్గు లేకుండా బతుకో. రండి బాబు రండి, ఆలస్యం చేయకండి, శుభ్రంగా వాడుకోండి, ఆనందాన్ని పొందండి, రండి. మీ అందరికీ బుచ్చి గురించి ఓ మ్యాటర్ చెప్పాలి, వింటారా? ఏంటి? రండి 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 రండి. మన బుచ్చికి రాత్రి ఏం పనవలేదంట. ఆడేమో లేచిన తాగిన వెంటనే లేచిపోద్దని చెప్పాడు, అక్కడేమో ఇంకోడేమో లేచిపోతుంది అని చెప్పాడు. ఛే, ఇదంతా మోసం, అసలు వర్కౌట్ అవ్వట్లేదు. వర్కౌట్ ఎలా బుచ్చి 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 ఈ రోజులకు అర్థం చేసుకున్నావా? ఐఎమ్ సారీ, ఐఎమ్ రియల్లీ సారీ. ఏమనుకోక రీటా.
పోతున్నాను కదే సరే వెళ్ళొస్తానే. ఏమండి ఏంటి? మన పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను ఆ కారులో మన షికారు ఎప్పుడండి? కారు లేదు, షికారు లేదు. నీకు విషయం చెప్పనా? ఏంటి? లైసెన్స్ ఉంది, డ్రైవింగే రాదు. అయితే కారు ఎందుకో? విషయం తెలీదే? నువ్వు ఎలాగో కారు అంతే. వెళ్ళొస్తానే, బాయ్. సరే. ఆ స్టీరింగే అనుకున్నా, ఈ స్టీరింగ్ కూడా తిప్పడం రాదు. అయ్యో నాకు. రజనీ తగినట్టుంది నన్ను చూసేలా. వీటి వల్ల వర్కౌట్ అయ్యేలా లేదు. వెంటనే డాక్టర్ని కలవాలి. ప్రాబ్లం డాక్టర్ చెప్పుకుంటే సాల్వ్ అవుతుందేమో. స్పెషలిస్ట్ అనుకున్నాను కానీ ఇంత స్పెషలా? ఓ ఘోరమా? అయ్యి బాబోయ్. ఇక మీరు వెళ్ళొచ్చు. ఇంతేనా? ఇంకా ఏదో అనుకున్నాను. నెక్స్ట్. ఎస్ మేడం. నమస్తే మేడం. నమస్తే. ఏంటి మీ ప్రాబ్లం? మీలాంటి స్పెషలిస్ట్ దగ్గరికి, అందులోనూ లేడీ డాక్టర్ దగ్గరికి అందరూ ఎందుకు వస్తారో నేను అందుకు వచ్చానండి. నాకు ఈ మధ్యనే పెళ్ళయింది, కాకపోతే ఫస్ట్ నైట్ ఫెయిల్ అయ్యాను. డోంట్ వరీ, ఇలా రండి. ఏంటి? కంగారు పడకండి, రండి. మీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను కదా. నా వంక చూడండి. నిన్ను చూస్తుంటే నీకేమి అనిపించట్లేదా? ఏమి అనిపించుకోవడం ఏంటండి? మిమ్మల్ని ఇలా చూస్తుంటే రెచ్చిపోవాలనుంది. మరి ఇంకెందుకు లేటు? మీరు రెచ్చిపోమన్న తర్వాత ఇంకా ఆగడం నా వల్ల కాదండి. రెచ్చిపోండి. మానసిక ఒత్తిడి వల్ల ఫస్ట్ నైట్ మీరేం చేయలేకపోయారు. యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సారీ మేడం, ఏమి అనుకోవద్దు. ఇట్స్ ఓకే. గుడ్ లక్. థ్యాంక్ యూ. రెండు రోజుల నుంచి చేతకాని ఎదవని అనుకుంది. తలుపు తీసిన కుమ్మేయాలంతే. మామగారు మీరా? అయ్యో అయ్యో, ఏంటల్లుడు ఒళ్ళంతా పులిసిపోయేలా ఇలా పిసికి పారేసి. అబ్బా అమ్మా, అయ్యో నువ్వు గానే సమయానికి రాకపోతే నన్ను కుమ్మేసేవాడమ్మా. అయ్యో ఏంటమ్మా, అల్లుడు గారికి రోజంతా ఇదే ఏమనుకుంటా? యావెక్కువే, చావే తక్కువ. ఈ రోజు నా పనితనం ఏంటి చూపిస్తాను లేవే, అప్పుడు తెలుస్తుంది. అల్లుడు నీ వయసులో నేను అంతే. అంటే తొందరలో నీ తాతని కాబోతున్నాను అనమాట. బెస్ట్ ఆఫ్ లక్ అల్లుడు. అమ్మా నువ్వు జాగ్రత్త. మర్చిపోయినామో నువ్వు పక్కన పెట్టుకో, ఎందుకైనా మంచిది. మోహానికి అదొకటే తక్కువ. అయ్య బాబాయ్, ఏంటి దీని చూపు? ఈ రాత్రి ఏమైనా సరే దీని
మళ్ళీ అవుటా? ఈ రోజు కూడా అంతే. ఈ మాత్రం దానికి ఎక్సర్సైజులు చేయాలా? మన బాస్కి శోభనమైందంటావా? అదే కదా టెన్షన్. రీటా కూడా సెలవు పెట్టింది. వస్తే గానీ ఏ విషయం తెలియదు. ఖచ్చితంగా అవదండి. ఏముంటదా? అవదండి. పని అవ్వకపోతే బాగు. నాకు 1000 రూపాయలు వస్తాయి. రజనీతో పని అవుతుంది. బాస్కి ఈ రోజు కూడా పని కాలేదనుకుంటా. అవును, పని అవ్వలేదు. అయినా ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేయడం మానేసి ఆఫీస్లో నా ఇంటి పనుల గురించి ఆలోచిస్తున్నారంటే మీరు స్కౌండ్రల్స్. ముందు మీ పనులు మీరు చేసుకోండి. ఇదిగా నేను చెప్పినా బాగా ఏం అవ్వలేదని. ఏమన్నా అయితే బాస్ అంత సీరియస్ ఎందుకుంటాడు? ఇక పని చేసిన డబ్బులు ఇచ్చే మరి ఇవ్వయా? కాశాలే మా వాళ్ళంతే ఉంటున్నాగా. ఉడిగడని 10 వేసా. 1000 పక్క. ఈ రొట్టెలకి తక్కువ లేదు. చేసాడు అనుకున్నాను. ఇది నీకు, లక్ష్మికి, శైలజకి పట్టుకెళ్ళి ఎవరి దానికి ఇచ్చే. సరే అక్క. నువ్వటే పోనవా? ఏ ఊర్రా? ఈ ఊరే. ఈ ఊరే. వయసు ఎంత? 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలా? నీ వయసు ఎంత అండి? 25. 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు ఎరగ తీసేస్తున్నాడు. సరిగానే ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నాయి పని? 3 ఏళ్ళు అయింది. ఏంటి 3 ఏళ్ళ నుంచా? 3 ఏళ్ళ నుంచి ఎరగ తీసేస్తున్నావా? ఎరగది ఎరగది. ఏం చేస్తున్నారు అక్కడ నువ్వు? ఉండండి సార్, ఏదో కింద మీద పడుతున్నాం సార్. వీళ్ళందరినీ చూస్తుంటే నాకు చాలా టెన్షన్ గా ఉంది సార్. ఒక్క 5 నిమిషాలు టైం ఇస్తే అలా అలా వెళ్ళి వచ్చేస్తాను సార్. నీకేమైనా బుద్ధి ఉందా సార్? ఇంత మందిని చూసి నాకు టెన్షన్ వచ్చేస్తుంటే నీకు ఏమీ అనిపించట్లేదా? ఒరే నీకు దండం పెడతాను రా. సచిన్ బాబు ఇంకా చంపకరా. సార్ సార్ ఓకే. ఏంటో ఎలా ఉన్నావు? ఏం బాగులే బాబు. ఈ మధ్య మా దగ్గర 6 కేసులు ఎక్కువైపోయినాయి. ఒకడు పోలీస్ అంటాడు, ఒకడు రౌడీ అంటాడు. ఏ డబ్బులు లేవు. ఆ ఊరికత్త నువ్వు అలా మాట్లాడతా గానీ ఊళ్ళో పెద్దోళ్ళ డబ్బులని నీ బీరువాలో ఉన్నాయి కదా. ఆ డబ్బులు ఉంటే వ్యాపారం మానేసి ఎన్నికల్లో పోటీ చేసేదాన్ని. నువ్వు అలాగే అంటావు. సరే గాని మీరేంటి ఇలా వచ్చారు? ఆయనెవరు? కొత్తలుడా? ఈయన మా బాసు. మ్యాటర్ వీక్లే, అందుకే తీసుకొచ్చాను. కొత్త కొత్త అమ్మాయిలు వచ్చారు. మరేంటి సంగతి? ఒక ఊపు ఊపుతారా? అదేం లేదు గాని భూకంపం బావు గురించి వచ్చా అత్త. భూకంపం బావా? వాడా? వాడెప్పుడో అర్ధరాత్రి తాగేసి వస్తాడు. వాడు సంగతి నన్ను అడక్కు బాబు. అదేంటి ఎలా వణుకుపోతున్నాడు? పేరు చెప్తానే నేను చెప్తానా? ఓహో సరే గాని సాయంత్రం వస్తాలే. అలాగే. నువ్వు ఈ కంపెనీకి కొత్త కాబట్టి చెప్తున్నాను. ఇక్కడికి వచ్చే వాళ్ళంతా చాలా మర్యాదస్తులు. నువ్వు వాళ్ళని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఏమైంది? అమ్మో భూకంప బావా.
భూకంపం బావే. ఆయన ఎవరు? అదే చెప్పాగా భూకంపం అని. ఎవరు? ఆయన ఎస్ఐయా? మనం పోలీసులకు భయపడతావా? మరెవరు? ఆయన కదా చెప్తే నువ్వే జరుచుకుంటావు. అమ్మో, ఏంటే స్టోరీలు చెప్తున్నారు? కొత్త ఫిగరా? ఈ ఫీల్డ్ కి మనం బాగా పాత. టెస్టింగ్ చేసిన చెప్తలే రాయను రా. ఈరోజు నువ్వు నేను చూసుకున్నా రావే. దీని పని అయిపోయింది. మంతా పెట్టుకుని అంతే మంచాలు ఇరిగిపోతాయి. మరి జాగ్రత్తగా ఉన్నాడు. ఏమనుకుంటున్నారా? సోమరు సింహారం అంటే ఏంటి ఏంటి అడుగుల గాడిదలు లేపి తండించుకోవడం అంటే ఇదే మరి. రా బావా లోపలికి. అవన్నీ నెక్స్ట్ టైం సార్ మీకు ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్పాను కదా, ఆయనే సార్ ఈయన. వాళ్ళకి నమస్కారం చేయండి సార్. సార్ మీరే నాకు హెల్ప్ చేయాలి. ఓకే ఓకే ఓకే. ఏంటి సంగతి? సార్ మీతో మీలా ఉండాలని వీడు అస్తమాని చెప్తుంటాడు సార్. వీడు నేను మీరే చెప్పావా? అవును సార్. సార్ నాకు ఈ మధ్యన కొత్తగా పెళ్ళయిందండి. మొదటి 3 రాత్రులు వర్కౌట్ అవ్వలేదండి. అందుకే మీరు ఏదైనా సలహా ఇస్తే ఫాలో అయిపోతాను సార్. డోల్ వచ్చి మధ్యలో మొర పెట్టుకున్నట్టుంది. ఇప్పుడు చూడు తమ్ముడు, నేను పెద్ద కాంట్రాక్టర్ని, బోల్డ్ డబ్బులు సంపాదిస్తుంటాను. అసలు ఏం జరిగిందంటే చాలా అందంగా ఉంటే నాకు భార్య ఉండేది. మనం ఎక్కడ తిరుగుతుండే వాళ్ళం, అది వాసారాలో తిరిగేది. దాని తిరుగుడు చూసిన మంచి అందమైన కుర్రాడు టైం చూసుకొని హాయ్ చెప్పాడు. దాని సిగతలగా ఇది నవ్వేసింది. ఆడు చెయ్యి ఊపడం, ఇది నవ్వడం, ఆడు చెయ్యి ఊపడం, ఇది నవ్వడం. చివరకు గుంటలో ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాడు. అట్టు కోసం ఎదురు చూస్తున్న పెనవలా ఉంది కదా, రివర్స్ లో కిస్ ఇచ్చేసింది. రెండో రోజు ఆడు చొక్కా లేని సల్మాన్ ఖాన్ లా వచ్చేటప్పుడు లేచిపోదామా? తర్వాత ఏముంది, జయం పాటేసుకున్నారు, జెండా లేపేశారు. మన ఈక్నెస్ ని లోపల ఎలా మేనేజ్ చేస్తానంటే, నీ పేరేంటి? అందుకేనా అంత గుమ్మున వాసన వచ్చేస్తుంది? నా పేరేంటో తెలుసా నీకు? తెలీదా? నా పేరే తెలీదా? మన పేరు భూపతి. నీలాంటి వాళ్ళందరూ ముద్దుగా భూకంపం బాబా అని పిలుస్తుంటారు. మరి భూమి కంపిస్తుందా? అదిరిపోతుందంతే. మన దేవుడు పెద్దాపురమా? పెద్దాపురంలో మనకు చాలా మంది తెలుసు. మా అంతా ఎరగదీస్తాం. మనం ఎక్కడుంటాడు భూకంపాలే. మొన్న కాకపోతే కొంచెం గుజరాత్ భూకంపం తర్వాత కొంచెం తేడా వచ్చింది. చాలా చేసేవాడిని వరకు. ఇప్పుడేం చేయలేకపోతున్నాను. కొంచెం పైకి వేసుకోవా? నాకు టెన్షన్ వచ్చేస్తుంది ప్లీజ్. అయినా నేను అలాంటి వాడు కాదమ్మో. మనతో పెట్టుకోవద్దు. ఇదిగా ఇది కొంచెం విషయం ఎవరికి తెలియనికే నేను వస్తాను. ఇదిగో ప్రెస్ చేసుకొచ్చును, ఎవరితో చెప్పద్దు. ఇదే చమురు సింహారెడ్డి తెప్పంటే వస్తాను. అలా జరిగిందా?
ఎన్నాళ్ళు నేను ఒక్కడే ఎదననుకున్నాను రే. వీడు ఒకడు ఉన్నాడు. కీపిటప్రా బాబు. శోభనం వాళ్ళకి ఎదవకి. రేయ్ రేయ్ సార్ దగ్గర ప్లీజ్. సార్ ఏంట్రా ఆడు పెద్ద భూకంపం బావ, భూములు బద్దలు కొట్టేస్తాడా ఏంట్రా అన్న? ఆడొక పెళ్ళాం వదిలేసిన పనికిమ్మాలని ఎద్దవ్వా, ఆడు సలహాలు ఇస్తే నేను పాటించాలా? యాదవన్నారు యాదవ్ యాదవ్. వస్తే నాయనమ్మా పైనుంచి అన్ని చూస్తున్నావా? నా బతికేంటి ఎలా అయిపోయింది? నువ్వేమో పెద్ద సెక్స్ బాంబువి, బావల సయ్య అంటూ కూపు అయిపోయి పైకి పోయావు. పెళ్ళైన తర్వాత సుఖం లేకుండా అయిపోయిందండి నా బతుక్కి. పద్మని నేను ఎంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. ఈరోజు తను చాలా నరకం అనిపిస్తుంది. నేను ఎలా ఉండేవాడిని? పెళ్ళైన తర్వాత నా మీద నాకే కాన్ఫిడెన్స్ పోయింది. లేకపోతే రోడ్డు పక్కన మూలికలు కొండవేంటి, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ప్రాబ్లం సాల్వ్ కాకపోవడం ఏంటి, ఉల్లిపాయలు తినడం ఏంటి, ఆఫీస్ బాయ్ సలహాలు పాటించడం ఏంటి, లోతల హాస్టల్ చుట్టూ తిరగడం ఏంటి, ఇలా ఎందుకు జరుగుతుందో నాకే అర్థం కావడం లేదు. ఆలోచిస్తుంటే ఇదంతా రీటా చేసిందేమో అనిపిస్తుంది. కానీ రీటా అల్లరిపిల్ల అలా చేయదు. అయినా లోపం నాలో ఉంచుకుని ఇదంతా రీటా చేసిందని అనుమానించడం తప్పేమో. కానీ సమస్య తీరాలంటే ఒకసారి రీటాను కలిసి మాట్లాడాలి. ఏం చెప్తుందో చూద్దాం, తర్వాత కాలమే నిర్ణయిస్తుంది. పద్మా వద్దు, ఎక్కడున్నావు? వద్దు వద్దు. నిజం తెలిసిందని ఆనందంగా ఇంటికి వస్తే ఇదేంటి చాపెక్కింది? ఇదేంటారు మీ నాయనమ్మ? అబ్బా, అసలు విషయం తెలిసిపోయిందనేసరికి ఈ రోజు విజృంభిద్దామని వచ్చాను. ఈ మధ్యలో ఈ 3 రోజులు కూడా ఏంటే? షిట్, అబ్బా చచ్చిపోతున్నాను కదే. మా నాన్న అన్ని టెస్టులు చేయించాడు, కానీ ఈ టెస్ట్ మాత్రం చేయించలేదు. అందుకే నేను అనుభవిస్తున్నాను. చేతకాని మొగుడు మంచి నిండా ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. అబ్బా ఏంటి అన్ని విషయాలు సాల్వ్ అయినాయండి, మధ్యలో ఈ ప్రాబ్లం ఒకటి మళ్ళీ. అబ్బా అంతే వరకు ఆవేశం, అందిన తర్వాత ఆయాసం. నీకు అలవాటే కదా. బాస్కి పని అవ్వలేదనుకుంటా. బాస్కి ఈ రోజు పని కాలేదనుకుంటా. బాస్కి ఈ రోజు పని కాలేదనుకుంటా. బాస్కి పని అవ్వలేదనుకుంటా. మనోడు షకీలా గోల, మన బాస్ శోభనం గోల, రెండు ఒకటే. బాగా చెప్పావు. విషయం లేక మన బాస్ ఎంత బాధపడుతున్నాడు. నిజమే, మన బాస్ ఇవాళ కూడా జరగనట్టుంది. ఇంతేనా ఈ జన్మంతో? అయిందంటావా? అవలేదనుకుంటా. అవలేదా? హలో అంతేనంటావా? హలో, చెప్పేనా? మీ సైకిల్కి మాటలకి అర్థాలేంటో మాకు బాగా తెలుసు. ఏంటి ఇన్నాళ్ళు నన్ను పేలని సేమ్ టపాస్ అనుకున్నారు కదా? తేలిందమ్మా. యాహూ! యాహూ! ఎంతసేపు అండి? ఇస్తున్నాను కదే.
ఇన్నాళ్ళు మనకున్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయినాయి. ఇక ప్రతి రాత్రి మనకు